సినిమా డైరెక్టర్ తెలంగాణ ఉద్యమకారుడు సయ్యద్ రఫీ ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇటీవల ఓ ఛానల్ వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాణి తెలంగాణ వచ్చినట్లు సీన్ తీయమని కేసీఆర్ చెప్తేనే తను తీయలేదని చెప్పుకొచ్చారు. దీంతో తనకు ఇంకెన్నాళ్ళు సినిమాకు సపోర్ట్ చేయలేదన్నారు. ఈ వీడియోను ఫేస్బుక్లో అప్లోడ్ చేయగా బీఆర్ఎస్కి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు అభ్యంతరకరమైన పదజాలంతో తనని దూషిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసభ్యకరమైన పదజాలంతో తనను దూషిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొన్న మధ్య ఐ డ్రీమ్కి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగింది ఇంకెన్నాళ్ళు సినిమా గురించి ఒక ప్రస్తావన వస్తే నేనేమన్నా అంటే కేసీఆర్ గారు రాణి తెలంగాణను వచ్చినట్టు తీయమన్నారు. సోనియా గాంధీ హెలికాప్టర్ నుంచి దిగి వచ్చి ఆయన తెలంగాణ భవన్ ముంగట కట్టె కుర్చీ మీద కూర్చొని ఉంటే గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఆయన వెనుక నిలబడి ఉన్నప్పుడు సోనియా గాంధీ నడుచుకుంటూ వచ్చి బంగారుపల్లెంలో తెలంగాణ తెచ్చి ఆయన కాళ్ళ కాడ పెట్టాలని సీన్ తీయమన్నాడు సినిమాలో. అది రాని తెలంగాణ ఎట్లా తీస్తాం సార్ అని చెప్పి నేను ఆయన మాట వినలే. కాబట్టి ఆయన నా సినిమాకి సపోర్ట్ చేయలే. ఆయనకు నాకేం పంచాయతీ లేదు అని నేను క్లియర్ కట్గా ఉన్న విషయం ఉన్న వాస్తవం నేను చెప్పితే అది ఫేస్బుక్లో అప్లోడ్ చేసినప్పుడు ఏమైంది, బీఆర్ఎస్ ఐటీ సెల్లో వాళ్ళు ఎవరో వాళ్ళ ఐడీలన్నీ తీసి చూస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీకి అనుబంధం ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మొత్తం ఒక అసభ్యకరమైన భాష మొత్తం దారుణంగా ట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేశారు. కాబట్టి నేను ఇవాళ ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ మీద కేసు నమోదు చేసిన, ఇప్పుడు ఎంక్వైరీ చేయమని చెప్పిన, వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే ఇట్లాంటి ట్రోలింగ్ సంస్కృతిని ఆపడానికి కఠినమైన చర్యలు, వాళ్ళకు తగిన శిక్షలు కూడా ఇవ్వాలి. మన తెలంగాణ ఎటు దిక్కుపోతుంది, మొత్తం బూతుల తెలంగాణ తయారవుతుంది. ఒక రాజకీయ వ్యవస్థ ఇట్లాంటి సెల్లులు పెట్టి ఇట్లాంటి టార్గెట్లు వాడు అడుగుతుండు, నువ్వు తెలంగాణవేనా, నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఉన్నావా, అసలు కేసీఆర్ని కలిసినవా, ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతాను. అయితే నేనేమంటున్నా అంటే ఈ తెలంగాణ ఉద్యమంలో నేను ఉన్నానా, కేసీఆర్ని కలిసినా అని అడుగుతాను అంటేనే ఒక అవగాహన లేని వాళ్ళను ఆడ రిక్రూట్ చేసి వాళ్ళకి జీతాలు ఇచ్చి మాలాంటి నిజాయితీ గల ఉద్యమకారుల మీద కూడా ట్రోలింగ్ చేస్తాను. ఇదే సంస్కృతి కనుక కొనసాగితే అసలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో లేకుండా అవుతుంది. జై తెలంగాణ.